జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీకృష్ణ పరమాత్మకు, గీతా మాతాకు. అమ్మ, 2వ అధ్యాయం సాంఖ్యయోగం 54వ శ్లోకం ఈరోజు మనం తెలుసుకునేటువంటిది. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికను, ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములేవి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చొనును, ఎట్లు నడుచును అని చెప్పి అర్జునుడు ప్రశ్నించున్నాడు. మనం గత 53వ శ్లోకంలో చెప్పుకున్నటువంటి భావాన్ని, అంటే 53 వరకు చెప్పుకున్నటువంటి దాంట్లో స్థిరమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని మనం చెప్పుకున్నాం. అంటే ఎవరికైతే జ్ఞానం స్థిరంగా ఉంటుందో వాళ్ళు మాత్రమే స్థితప్రజ్ఞులు. అంటే ప్రజ్ఞ స్థితమై ఉండాలి, ప్రజ్ఞ స్థితమై ఉండాలి. ప్రజ్ఞ స్థితమై ఉండాలి అనే దానికి మన సమాధావచలా బుద్ధి అని మనం చెప్పి గత శ్లోకంలో చెప్పుకున్నాం. 53వ శ్లోకంలో చెప్పుకున్నాం. సమాధావచలా బుద్ధి అన్నారు. దాన్ని ప్రజ్ఞ స్థితమై ఉండటం అనే దానికి సంకేతంగా చెప్తారు. దానికి ఎగ్జాంపుల్ కూడా మనం ఒకటి చెప్పుకున్నాం. అంటే ఒక గ్లాసులో నీళ్లు పోసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువసేపు మనం ఉంచిన తర్వాత ఇప్పుడు బయటికి తీసిన తర్వాత ఇలా బోర్లిస్తే నీళ్లు కింద పట్టలా. మామూలుగా క్యాజువల్గా అయితే నీళ్లు గ్లాసులో పోసి ఇట్లా బోర్లిస్తే నీళ్ళన్నీ పోతాయి. కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 3-4 గంటలు ఉంచిన తర్వాత, లేదా ఒక 5-6 గంటలు ఉంచిన తర్వాత తీసి ఇట్లా ఉంచితే పోవట్లేదు. ఇప్పుడు ఆ నీళ్ళు ఏమైనాయి? నీళ్ళు ఆ గ్లాసులో స్థితమై ఉన్నాయి. నీళ్ళు ఆ గ్లాసులో స్థితమై ఉన్నాయి. ఓకే, అర్థమైంది కమ్మా? నీళ్ళు గ్లాసులో స్థితమై ఉన్నాయి. అర్థమైందిగా? అంటే నీళ్ళు గ్లాసులో ఎలా స్థితమై ఉన్నాయో, నీళ్ళు గ్లాసులో ఎలా స్థితమై ఉన్నాయో ప్రజ్ఞ కూడా అలా స్థితమై ఉండాలి. ప్రజ్ఞ స్థితమై ఉండాలి. ప్రజ్ఞ ఎవరికైతే స్థితమై ఉంటుందో వాళ్ళను స్థితప్రజ్ఞులు అన్నారు. వాళ్ళని ఏమంటారు? స్థితప్రజ్ఞులు. అంటే ఏంటి? ప్రజ్ఞ స్థితమై ఉండాలి. ప్రజ్ఞ స్థితమై ఉండాలి. స్థితమై ఉండటం అనే పదానికి మనకేమర్థమైంది? కదలకుండా ఉండాలి, నిశ్చలంగా కదలకుండా ఉండాలి అనే దాన్ని మనకిక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే దీన్ని మనకి వేదాంతంలో రకరకాలుగా చెప్తారు. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సమాధి స్థితిని పొందినటువంటి, ఇక్కడ అర్థం ఏమని చెప్తారు? సమాధి యందు ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడు, సమాధి యందు ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే సమాధి యందు ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడైనటువంటి జీవన్ముక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే స్థితప్రజ్ఞుడన్నా సమాధి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళన్నా ఒకటే అర్థం. సమాధి స్థితిలో ఉన్న స్థితప్రజ్ఞుడన్న ఒకే అర్థంలో ఇక్కడ మనకి సూచిస్తున్నారు భగవద్గీతలో. మనకు తెలిసినటువంటి సమాధి వేరు, ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సమాధి స్థితి వేరు. మనకు తెలిసినటువంటి సమాధి స్థితి మరి మీరు వినే ఉంటారు. సమాధి స్థితిని గురించి మీరు వినే ఉంటారు. సమాధి స్థితి అంటే ఎలా ఉంటుంది అంటే, మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళని మీరు గమనిస్తే అర్థమవుతుంది. వాళ్ళు మెడిటేషన్లో వాడతారు. సమాధుల్లో కూడా రకాలు ఉంటాయి. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, సవిచార సమాధి, నిర్విచార సమాధి, సబీజ సమాధి, నిర్బీజ సమాధి. విన్నారమ్మ పేర్లు ఎప్పుడన్నా? సమాధుల్లో రకాలు. మళ్ళీ సమాధి అంటే అది అట్లా కూడా చెప్తారు. అయితే వాళ్ళు ఏంటి చేస్తారంటే శరీరాన్ని ఓ చోట కూర్చోబెడతారు. శరీరాన్ని ఓ చోట కదలనీయకుండా కూర్చోబెడతారు. శరీరాన్ని కదలకుండా కూర్చోబెట్టి వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు.
సాధన చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు భగవద్గీతలో అంటే, శరీరాన్ని కదలకుండా ఒక ఫిక్స్డ్గా కూర్చోబెట్టి ఉంచినంత మాత్రాన అది సమాధి స్థితి కాదు. అది సమాధి అంటే అది కాదు ఇక్కడ చెప్పేటువంటిది. ఇక్కడ ఏమని చెప్తున్నారు, శరీరం కదలకుండా ఉండటం ప్రధానం కాదు. కదలకుండా ఉండాల్సింది శరీరం కాదు. ఏది కదలకుండా ఉండాలి? మనస్సు కదలకుండా ఉండాలి, బుద్ధి కదలకుండా ఉండాలి. బుద్ధి ఎవరికైతే కదలకుండా ఉంటుందో వాళ్లకు సమాధి స్థితి కుదిరినట్టు ఇక్కడ చెప్తారు. వేదాంతంలో ఏమని చెప్తారు, సమాధి స్థితి ఎవరు కుదిరిందంటారు? ఎవరి బుద్ధి అయితే స్థితమై ఉంటుందో. ఎక్కడ స్థితమై ఉండాలి? ఆత్మయందు. ఎవరి యొక్క బుద్ధి ఆత్మయందు స్థితమై ఉంటుందో, అంటే ఆత్మయందే స్థిరత్వాన్ని పొంది ఉంటుందో వాళ్ళు సమాధి స్థితిని పొందినట్లు గుర్తు. వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటారు. వాళ్ళను స్థితప్రజ్ఞులు అంటారు. అయితే చాలామంది లోకంలో మనం చూసినప్పుడు కొంతమందిని ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తారనమాట. వేషధారణ కలిగి ఉంటారు. చాలామంది వేషధారణ కలిగి ఉంటారు. రుద్రాక్షలు ధరించటం కానీ, పూసల గొలుసులు వేసుకోవటం కానీ, కాషాయ వస్త్రాలు ధరించటం కానీ, లేకపోతే విభూతి రేఖలు అలంకరించుకొని పాకోళ్ళు ధరించి, లేకపోతే చేతులకి లేకపోతే బాడీకి కానీ అనేకమైనటువంటి అలంకారాలు కలిగి ఉండి కొంచెం గడ్డం కిందికి పెంచుకొని వెంట్రుకల పైకి పెంచుకొని చూడగానే ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు. అంటే కేవలం అలాంటి వేషధారణ కలిగి ఉన్నంత మాత్రాన, వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన వాళ్ళు యోగులు అని చెప్పి నీవు మోసపోవద్దు. వాళ్ళు జ్ఞానులు అని చెప్పి నువ్వు అనుకోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా డౌట్ వచ్చింది అనుకో, ఏమన్నా నిజంగా ఆయనకు భక్తుడేనా అని ప్రశ్నించారు కూడా, నిజంగా ఆయన జ్ఞానేనా, నిజంగా ఆయన యోగేనా, నిజంగా అసలు ఆయన యోగేనంటారా చెప్పండి అంటే, ఏవో నాకు తెలియట్లేదు. అవునో కాదు, చూస్తే మరి కలర్ఫుల్గా ఉన్నాడుగా, మంచి రుద్రాక్షలు ఉండే, మరి గడ్డం పెంచుకొని ఉండే, మరి జనం క్యూ కట్టారు. మరి ఆయన యోగి కాదని నేను ఎప్పుడు కళ్ళు మూసుకొనే ఉంటాడు, కనపడ్డప్పుడల్లా కళ్ళు మూసుకొనే ఉంటాడు. ఇంతవరకు ఆయన ఫోటో ఒక్కడు కూడా, కళ్ళు తెరిచి ఉన్న ఫోటో ఒక్కడు కూడా రిలీజ్ కాల. కళ్ళు తెరిచి ఉన్న ఫోటో ఒక్కడు కూడా మార్కెట్లోకి రిలీజ్ కాలేదు. మార్కెట్లోకి రిలీజ్ అయినటువంటి ఫోటోలన్నీ కళ్ళు మూసుకొనే ఉన్నాయి. ఎవరితో మాట్లాడినట్టు కూడా తెలియట్లే ఆయన. మరి ఇప్పుడు మరి ఆయన యోగాని ఒప్పుకోవాలా వద్దా అని చెప్పి డౌట్. ఈ లోకంలో ఎవరికైనా డౌట్ రావచ్చు. నాలాంటి వాళ్ళకైతే డౌట్ వస్తుందిగా, నాకు వచ్చిందని మీకు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ అలా డౌట్ వస్తే ఆయన నిజంగా యోగి అవునో కాదో అనేటువంటి దాన్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రశ్న. చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఒక చోటుకు వెళ్ళాం అనుకోమ్మా, అక్కడ మార్కెట్లో తులం 70,000 చెప్తున్నారు బంగారం. మార్కెట్లో తులం 70,000 చెప్తున్నారు. ఒక ఆయన 30,000కే ఇస్తా అని అమ్ముతున్నాడు. అని చెప్పి అమ్ముతున్నాడు. జనం క్యూ కట్టారు. ఇప్పుడు కొనుక్కునేవాడు చెక్ చేసుకోవాలా వద్దా? ఇప్పుడు జనం క్యూ కట్టారని చెప్పి మనం బోర్ల పడతామా? మనమైతే మోసపోం కదా అమ్మ. మనం తెలియగలవాళ్ళం కదా. జనాలంటే వాళ్ళ తెలివిని బట్టి వాళ్ళు ఉంటారు. మనం చాలా తెలియగలవాళ్ళం కదా. భగవద్గీత చదివేవాళ్ళం కదా. తెలివి అంటే మనం ఎట్లాంటి తెలియగలవాళ్ళం? భగవద్గీత చదివేవాడికంటే తెలివైనోడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరమ్మా. ఈ ప్రపంచంలో భగవద్గీత చదివే వాళ్ళకంటే తెలివైనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అంటే భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళకంటే గొప్పవాడు ఇంకొకడు ఉండరు అని చెప్పి నా నమ్మకం. అయితే ఇక్కడ ఏమైందంటే, మనం 30,000 పెట్టి బంగారం కొనుక్కున్నప్పుడు తీసుకొచ్చి అది ఎక్కడ చెక్ చేయాలా? లైట్ కింద పెడితే అర్థమైద్దా? బంగారం తీసుకొచ్చి లైట్ కింద పెడితే మంచిదో కాదో తెలుస్తుందా అమ్మ? నీళ్లలో ముంచి తీస్తే అర్థమైద్దా? కాదు. బంగారం తెలియాలంటే దాన్ని ద్రావకంలో ముంచాల. దాన్ని బంగారాన్ని చెక్ చేసేటువంటి లిక్విడ్ కెమికల్ వేరే ఉంటుంది అనమాట. బంగారాన్ని అది ఒరిజినల్ అవునో కాదో దాన్ని చెక్ చేసేటువంటి లిక్విడ్లో దాన్ని ముంచి తీస్తే అది కరిగిపోకుండా ఉండాలి. అది బంగారం కాకుండా వేరే ఏ లోహమైనా అయిందనుకోమ్మా, కోటింగ్ వేసిన లోహం అనుకో, 1 గ్రామ్ గోల్డ్ అనుకోమ్మా, ఏముంది దాంట్లో ముంచి తీస్తే ఇంకేం ఉండదు, ఉత్త పట్టుకారే మిగిలిద్ది అనమాట, బంగారం ఉండదు.
ఎందుకంటే బంగారం అందులో లేదుగా, ఉంటే మిగిలేదే. అవునా కాదా? అంటే ఏంటి అర్థం? అది బంగారం అవునో కాదో మనం చెక్ చేసుకోవాలంటే ద్రావకంలో ముంచి తీస్తాం. ఓకే, ఇది అర్థమైంది కమ్మా, ఆ ఎగ్జాంపుల్ అర్థమైంది. అట్లానే ఇక్కడ భగవద్గీతలో అర్జునుడు ఏమంటున్నాడు, హే పరమాత్మ, లోకంలో చాలామంది బోర్డులు పెట్టుకొని కనబడుతున్నారు, చాలా బిరుదులు పెట్టుకొని చాలా వేషధారణ కలిగి ఉండి చాలామంది యోగులు, జ్ఞానులని, ధ్యానులని రకరకాల పేర్లతో పిలువబడుతున్నారు. ఇప్పుడు వీళ్ళలో ఎవరి యోగి అవునో కాదో నేను ఎలా తెలుసుకునేని? ఎవరు ఒరిజినల్లో ఎవరు ఫేకో నాకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఏమైనా నేను చెక్ చేసుకునే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? వాళ్ళ నేను చెక్ చేసుకునేటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి స్వామి అని చెప్పి అడుగుతారు. అప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి వారు యోగి అవును కాదు అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవడానికి 3 అంశాలను ఇక్కడ గుర్తు చేయటం అనేటువంటి జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత చాలా చెప్తారు భగవద్గీతలో. 18 శ్లోకాలు చెప్తారన్నమాట యోగి యొక్క లక్షణాలు. యోగి ఎలా ఉంటాడు అనేటువంటి దాన్ని మనకు అర్థం కావడం కోసం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 18 శ్లోకాలు చెప్తారన్నమాట. అంటే మనం ఎప్పుడూ ఎక్కడా మోసపోకూడదని 18 శ్లోకాల్లో వివరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ ఫస్ట్ స్టార్టింగ్లో అంటారు కమ్మా, స్టార్టింగ్లో ఏమని అడుగుతాడంటే కిం ప్రభాసేత, అంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటను బట్టి గుర్తించవచ్చు. కిం ఆసీత అంటే వాళ్ళు ఉండేటువంటి నివాసం, వాళ్ళు ఉండేటువంటి ఇంటిని బట్టి కూడా గుర్తించవచ్చు అని చెప్తారు. కిం వ్రజేత వాళ్ళ యొక్క నడకను బట్టి, వాళ్ళు ఎలా సంచరించుచున్నారు, వాళ్ళు ఎలా నడుస్తున్నారు అనేటువంటి వాళ్ళ యొక్క నడవడికను బట్టి కూడా వాళ్ళు యోగులు అవును కాదు అనేటువంటి దాన్ని మనం గుర్తించవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, 3 లక్షణాలను చెప్పారు. అంటే ఒక యోగిని గుర్తించడానికి 3 లక్షణాలు, క్వాలిఫికేషన్స్ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఏంటి ఆ క్వాలిఫికేషన్? ఒకటి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఆయన యోగి అవునో కాదో మనం ఐడెంటిఫై చేయొచ్చు. రెండోది, వాళ్ళు ఉండేటువంటి ఎన్విరాన్మెంట్, వాళ్ళు ఉండేటువంటి నివాసం, వాళ్ళు ఉండేటువంటి వాతావరణం. ఇప్పుడు సపోజ్ ఆయన గుళ్ళో ఉంటాడు అనుకోండి, వాళ్ళు ఉండేటువంటి గుళ్ళో ఆయన ఎలా ఉంటాడు? బయట ఉన్నట్లే ఉంటుండా, గుళ్ళో కూడా అలాగే ఉంటుండా? బయట ఒక విధంగా, ఇంట్లో కూడా ఆయన ఇంట్లో ఎలా ఉంటుండో, బయట ఉన్నట్లే ఇంట్లో కూడా ఉంటుండా, బయట ఒక విధంగా ఇంట్లో ఒక విధంగా ఉంటున్నాడు? వాళ్ళ ఇంటి వాతావరణం ఎలా ఉన్నది అనేటువంటిది. ఇంకోటి, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అంటారు కదా, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది అనేటువంటి దాన్ని, ఈ యొక్క 3 లక్షణాలతో అతడు యోగి అవును కాదు అనేటువంటి దాన్ని మనం గుర్తించవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అతను మాట్లాడేదాన్ని బట్టి గుర్తించడం అంటే మనం ఎలా గుర్తిస్తాం? ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటి దాన్ని, వాళ్ళు భక్తులు అవును కాదు, జ్ఞాని అవును కాదు అనేటువంటి దాన్ని మనం ఎలా గుర్తిస్తాం? ఒక చోటుకు వెళ్ళామనుకోండి, వాళ్ళ మాట తీరును బట్టి అతను ఎలాంటి వాడు అనేటువంటి దాన్ని మనం గుర్తించవచ్చు అని చెప్పి ఇందులో చెప్పారు. మనం వెళ్ళామనుకోండి, ఒక యోగి దగ్గరికి వెళ్ళగానే అతను యోగి అవునో కాదో అతను మాట్లాడే విధానం మనకి ఎలా మనం డిసైడ్ చేయగలుగుతాం? ఆయన ఎలా మాట్లాడితే యోగి అనుకుంటాం, అతను ఎలా మాట్లాడితే అతను యోగి కాదు అని చెప్పి మనం అనగలుగుతాం? అంటే ఒక్కటేమ్మా, యోగి ఎప్పుడు కూడా ప్రతి మాట కూడా నిస్వార్థపూరితంగా ఉంటుంది, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండే విధంగా ఉంటుంది, ప్రతిఫలాపేక్ష లేకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ప్రతి యోగి యొక్క మాట ఎలా ఉంటుందంటే నిస్వార్థంగా ఎట్లా నిస్వార్థంగా మాట్లాడతారు. 10 మందికి ఉపయోగపడే విధంగా మాట్లాడతారు. ఇప్పుడు కొంతమందిని వెళ్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎదురయ్యారనుకోండి, ఈ బజార్లో నుంచి వెళ్తుంటారు, వాళ్ళు ఇటు వస్తుంటే వీళ్ళు ఈ బజార్లో నుంచి వెళ్తుంటారు. ఏంటి ఆయన మరి ఇటు వెళ్తున్నావు ఏంటి అంటారు. మనం ఇటుగా వెళ్ళాల్సింది ఇటు ఎందుకు వెళ్తున్నాం అని అంటారు. ఆయన చూసినవా ఇక ఆయన నోట్లో నోరు పెడితే మనం బతుకుతామా?
ఆయన నోట్లో నోరు పెడితే మనం బతుకుతాం అంటాం. అంటే ఏంటి అర్థం? ఆయనకు మాట్లాడటం కుదరదు అని అర్థం. ఆయనకు మాట్లాడటం కుదరదు. ఆయన చదువుకున్నోడా చదువుకోనివాడా, భక్తుడు అవునా కాదా, ఆయన భగవద్గీత చదువుతారా, ఉపనిషత్తులు చదువుతారా, లలిత చదువుతారా, విష్ణు చదువుతారా, ఏం చదువుతాడనే దాంతో మనకి సంబంధం లేదు. కానీ అతను మాట్లాడే విధానం తీరు మనకు ఉపయోగపడే విధంగా ఉందా లేదా అనేటువంటి దాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. అర్థమైంది? యోగి ఎప్పుడు కూడా 10 మందికి ప్రయోజనాన్ని కూర్చే మాట్లాడతారు. 10 మందికి ప్రయోజనాన్ని కలిగించే విధంగానే మాట్లాడతారు. ఎప్పుడు కూడా మిస్టేక్ అంటే మాట్లాడేటువంటి దాంట్లో పొరపాటు అనేటువంటిది రాదు. పొరపాటు రాకుండా మాట్లాడతారు. అంత గొప్పగా మాట్లాడటం జ్ఞానులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాట వినయపూర్వకంగా ఉంటుంది. ఏమంటారు? విద్య నేర్చుకున్నటువంటి వాడికి ఏముండాలంటారు? వినయం ఉండాలన్నమాట. వినయం ఉన్నది లేని ఎట్లా తెలుస్తుంది అంటే మాట్లాడే విధానాన్ని బట్టే మనకి అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాట గుణప్రభావం కూడా కనబడుతుంటుంది. అంటే వాళ్ళు తమోగుణ ప్రధానంగా మాట్లాడుతున్నారా, రజోగుణ ప్రధానంగా మాట్లాడుతున్నారా, సత్వగుణ ప్రధానంగా మాట్లాడుతున్నారా అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంటే మాటలో ఆ పరుషత్వం అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అందుకనే మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇంకోటి, కొంతమంది మాట్లాడితే చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది. చెవిలో లాలి పాడినట్లుగా ఉంటుంది. అంత మృదుమధురంగా మాట్లాడతారు. ఇక కొంతమంది విషయం మీకు తెలియదు ఏం లేదు. పడుకున్న వాళ్ళు కూడా నిద్రలేస్తారంటే వాళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడతారు అనేటువంటిది దాన్ని బట్టి మనకు గుర్తించవచ్చు. ఎందుకు అంటే మాట గురించి ఇక్కడ ఎందుకు చెప్పారు, మాట్లాడేదాని గురించి ఎందుకు చెప్పారు ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటే మాట మాధ్యమం. మాటను ఏమన్నారు? మాధ్యమం. అంటే మన భావాన్ని అవతల వాళ్ళకి చేర్చడానికి, అవతల వాళ్ళకి తెలియజేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం మాట లేకపోతే మనం అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా కష్టం. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో మొత్తం 84 లక్షల ప్రాణులు. ఎన్ని ప్రాణుల ముందు ప్రపంచంలో? 84 లక్షల ప్రాణులు ఉన్నారన్నారు. అందులో ఒక ప్రాణి మానవుడు. ఈ ఒక్క ప్రాణిని తీసేస్తే ఇంకెన్ని ప్రాణులు ఉంటారు? 83,99,999 ప్రాణులు ఉంటారు. అర్థమైందమ్మా? వాళ్ళు ఎంతమంది ఉంటారు? 83,99,999. అమ్మయ్య, అది అర్థమైంది. ఒక్కడు మానవుడు. అయితే ఈ ప్రపంచంలో ఒక్క మానవుడికి తప్ప ఇంకా ఏ ప్రాణికి కూడా మాట్లాడే ఛాన్స్ లేదు. ఇప్పుడు సపోజ్ ఒక కుక్క ఉందనుకో, మన ఆకలి అయితే నేను చెప్పలేదు. ఒక కుక్కకి కడుపుల నొప్పి వచ్చిందనుకో, నాకు కడుపుల నొప్పి వచ్చిందని చెప్పలేదు. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక కుక్క కాకపోయినా పిల్లిగా అయినా ఎల్లికైనా ఒక గేదైనా ఒక ఆవైనా కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ప్రాణులన్నీ ఒక్క మానవుడు తప్ప ఏ ప్రాణైనా కానీ తనకున్నటువంటి ప్రాబ్లమ్ను చెప్పడానికి ఛాన్స్ అనేటువంటిది లేదు. ఒక్క మానవ ప్రాణికి మాత్రమే అలాంటి మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంది. అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి, తన యొక్క భావాన్ని అవతల వాళ్ళకి తెలియచేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ఒక్క మానవుడికే ఉంది. ఇంకా ఏ ప్రాణికి కూడా లేదు. మరి అలాంటి గొప్పదైనటువంటి వాక్శక్తిని మనం కలిగి ఉన్నాం. అయితే చాలామంది అనుకుంటారు మాట అంటే అది ఊరికనే వస్తుంది అనుకుంటున్నారు. మాట అంటే లోపల నుంచి ఊరికనే వస్తుంది అనుకుంటున్నారు. కాదు. అంటే మాట లోపల ఉన్నటువంటి శక్తే మాట రూపంలో బయటకు వస్తుంది. లోపల ఉన్నటువంటి శక్తి మాట రూపంలో బయటకు వస్తుంది. అంటే ఎవరైతే మాటను కంట్రోల్ చేసుకుంటారో, మాట్లాడటం తక్కువ చేసుకుంటారో వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు ఉంటారు. యోగం చేసేటువంటి వాళ్ళు కొంతమంది మౌనంగా ఉంటారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. వాంగ్మౌనం అన్నారు. మౌనాల్లో రకాలు వాంగ్మౌనం అన్నారు. వాంగ్మౌనం అంటే వాక్ అంటే నోటితో మాట్లాడకుండా ఉంటారు. అలా నోటితో మాట్లాడకుండా ఉంటే కూడా ఎనర్జీ సేవ్ అవుతుంది.
నోటితో మాట్లాడకుండా ఉంటే కూడా ఎనర్జీ సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మాట్లాడితే ఎనర్జీ ఖర్చు అవుతుంది, మాట్లాడితే ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎలా ఖర్చు అవుతుంది? మాట ఎలా పలుకుతున్నాం, దేంతో పలుకుతున్నాం? శక్తి. ఏ శక్తితోటి? మాట్లాడటానికి వాక్కు అది ఏ శక్తితో పలుకుతున్నాం? ఇంతకుముందు కూడా చెప్పా, మీరు మర్చిపోయారు, మరోసారి గుర్తు చేసుకుందాం. మనం మాట్లాడితే మనలో ఉన్నటువంటి ప్రాణం ఖర్చు అవుతుంది. ఏం ఖర్చు అవుద్ది? ప్రాణం ఖర్చు అవుద్ది. మాట్లాడితే ఏం ఖర్చు అవుద్ది? ప్రాణం ఖర్చు అవుద్ది. అవునా? ఓకే. అయితే ప్రాణం ఎలా ఖర్చు అవుద్ది? ఏ గురువుగారు మీరు చెప్తే అది మేము నమ్ముతాం అనుకుంటున్నారా? మాకు తెలియదు అనుకుంటున్నారా? మేము పుస్తకాలు చదవట్లేదా? మేము యూట్యూబ్లో వింటలేదు అనుకుంటున్నారా? ఏ చెబితే మేము అది నమ్మం అనొచ్చు కదా. మాట్లాడితే ప్రాణం ఎట్లా ఖర్చు అయింది అంటే, మాట్లాడాలంటే ప్రాణం కదిలితేనే మాట వస్తుంది. ప్రాణం కదిలితేనే మాట వస్తుంది. ప్రాణాన్ని ఆపి మాట్లాడి చూడండి. నోరు తెరవండి, మూయండి, మీ ఇష్టం. ముక్కు మూసుకొని మాట్లాడటం మీకు సాధ్యమవుతుందా? ప్రాణం అంటే సరే ప్రస్తుతానికి గాలినే అనుకుందాం, ప్రస్తుతం టెంపరవరీగా గాలినే ప్రాణం అనుకుందాం. టెంపరవరీగా అంత లోతుకి ఎందుకులే, గాలినే ప్రాణం అనుకుందాం. ఇప్పుడు గాలి అంటే ఎక్కడ తిరుగుతుంది? ముక్కులే కదా. ప్రామాణికం ఏంటి? ముక్కులే కదా. ఇప్పుడు మనం ముక్కులు మూసుకొని ఒక శ్లోకం చదవండి ఏదన్నా. ఓం శ్రీమాత్రే నమః అనండి. ముక్కు మూసుకొని మాట్లాడండి. ఎవరైనా ట్రై చేయండి అమ్మా. జస్ట్ ఇట్లా అనండి. ముక్కు మూసుకొని, నోరు కాదుగా మూసుకోమంది మనం. నోరు అమ్మ మూసుకుంది, ముక్కు మూసుకుంటే నోరుతో మాట్లాడడానికి ఏం సంబంధం? ఎందుకని? ముక్కు మనం ఎక్కడ అనుకున్నాం? మామూలు జనాలు నోరు మాట్లాడుతుంది అనుకున్నాం, కానీ నోట్లో నుంచి మాటలు రావడానికి ముక్కులో ఉన్న గాలే కారణం అనే విషయం మనం గుర్తించలే ఇప్పటివరకు. అర్థమైందమ్మా? చిన్న ఎగ్జాంపుల్, ఇది అర్థం కావడం కోసం ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను అన్నమాట. మీ ఎక్కడన్నా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందనుకోమ్మా. విగ్రహాలను ప్రతిష్ఠించే సందర్భంలో కొంతమంది పండిట్స్ని ఆహ్వానించి వాళ్ళతో మంత్రాలు చదివిస్తారు. ఏం చదివిస్తారు? మంత్రాలు చదివిస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక 10 లక్షల మంత్ర జపం చేయించారు. ఎన్ని లక్షలు? 10 లక్షల మంత్ర జపం చేశారు అనుకోమ్మా. ఇప్పుడు అందరూ కూడా ప్రతిష్ఠ రోజున వాళ్ళు ఆ శక్తిని అక్కడ సమర్పిస్తారు. శక్తిని అక్కడ సమర్పించి ప్రతిష్ఠ చేస్తారు. ఏం ప్రతిష్ఠ అంటారు అప్పుడు? ప్రాణం చదివిందా వాళ్ళు మంత్రమా చదివింది? మరి మంత్రం చదివితే మంత్ర ప్రతిష్ఠగా కావాల్సింది ప్రాణ ప్రతిష్ఠ అంటారేంటి? చదివింది ఏంటి? మంత్రమా కాదా? ప్రాణాన్ని చదివారా ఏంటి? ప్రాణాన్ని కాదు కదా చదివింది. మరి మంత్రాలు చదివినప్పుడు మంత్ర ప్రతిష్ఠ అనకుండా ప్రాణ ప్రతిష్ఠ అని ఎందుకు అన్నారు అంటే, మంత్రం చదవడానికి వెనకాతాల కారణభూతంగా ఉన్నది ప్రాణమే. ప్రాణం కదిలిందని అర్థం. ప్రాణశక్తే మంత్ర రూపంలో ప్రకటితమైంది. ప్రాణశక్తి ప్రకటితమైంది అంటే ఏంటి అర్థం? మనం మాట్లాడితే ప్రాణశక్తి తగ్గుద్ది. ఏం తగ్గుద్ది? ప్రాణశక్తి తగ్గుద్ది. ప్రాణశక్తి తగ్గితే ఆయు ప్రమాణం తగ్గుద్ది. ప్రాణశక్తి తగ్గితే ఏమవుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో మార్పు వస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో మార్పు వచ్చినప్పుడు ఆయు ప్రమాణం తగ్గుద్ది. అందుకంటే అప్పుడు ఈ శరీరానికి నిర్దేశించబడినటువంటి ఆయు ప్రమాణాన్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మాట్లాడేటువంటి మాటను కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోలింగ్ పవర్ ఉండాలి అన్నారు. మాటను కంట్రోల్ చేసుకోవడం రావాలన్నమాట. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు మాట్లాడడం తగ్గించుకుంటే ఏమవుతుంది? ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి పెరగడం కోసమే కదా ధ్యానం చేసేది. మనం ధ్యానం చేసేది దేనికి? ప్రాణశక్తి పెరగడానికే కదా. మాట్లాడకుండా ఉంటే కూడా శక్తి వచ్చింది. చూడండి అమ్మా, నలుగురు అక్కడ కూర్చున్నారనుకో, ఆయన వాళ్ళు అనుకున్నారు మేము గృహప్రవేశం చేయాలనుకున్నాం, లేకపోతే మేము వ్రతం చేసుకోవాలనుకున్నాం, లేకపోతే మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, లేదా పెళ్లి చేయాలనుకుంటున్నాం అని ఒక్క మాట అన్నారు అనుకోమ్మా. మేము ఎప్పుడు ఈ తెలంగాణ స్టైల్లో పెళ్లి చూడలేదు, పెళ్లి చేయాలనుకుంటున్నాం అంటే ఎన్ని సలహాలు చెప్తారు, ఉచిత సలహాలు. వీళ్ళ అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భం వచ్చినా రాకపోయినా కూర్చోబెట్టి వాడు చెవుకి చిల్లి పడాలి చెప్పడం మొదలు పెడితే.
అర్థమైంది? అంటే ఇక్కడ మాట్లాడొద్దని అంటలా, ఇక్కడ మాట్లాడొద్దని అంటలా. జ్ఞాని అయినటువంటి వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడతారు, అసలు మాట్లాడరని కాదు, అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడడం. బ్యాలెన్సింగ్ తెలుస్తుంది. భగవద్గీత చదివే వాళ్ళకి ఏం తెలియాలంటే అనవసరంగా మాట్లాడకూడదు, అవసరమైన వాటినే మాట్లాడాలి. మనం మాట్లాడిన మాట ప్రాణప్రదమై ఉండాలి, అవతల వాళ్ళకి ఎంతో మేలు చేకూర్చే విధంగా. లేకపోతే ఏమవుతుందంటే ఏం కాదు ఎనర్జీ లాస్ అవుతుంది. అనవసరంగా మాట్లాడితే ఏమవుతుందంటే ఒక్కొక్క అక్షరానికి కొంత ఖర్చు అవుతుంది అనమాట. ఒక మాట మాట్లాడితే కొంత ఖర్చు అవుతుంది. ఒక గంట సేపు ఉపన్యాసం చెప్పాను, ఫోన్ చేశారనుకో, ఫోన్ చేస్తే పనికిరాని విషయాలు ఎంతసేపు మాట్లాడతారమ్మా? భగవద్గీత చదవమంటే అంతసేపు చదువుతారు, టైం చూసుకుంటారు. ఫోన్ పెట్టేసేప్పుడు చూస్తే 42 నిమిషాలు అయింది మాట్లాడేసరికి. దేని కూర్చి? షాపింగ్ కూర్చి, ఆమె కొనుక్కున్న నెక్లెస్ కూర్చి 42 నిమిషాలు టైం పడితే మరి లలితా సహస్రనామాలు గురించి ఎంత చెప్పాలి రోజు ఫోన్ చేసి? అంటే భగవంతుని గురించి చెప్పాలి కదా. అంటే ఏది అవసరం ఏది అనవసరం అనే విషయాన్ని జ్ఞాని గుర్తించాలి. అనవసరమైనటువంటివి మాట్లాడకుండా అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడేటువంటి వాడిని యోగి అంటారు, జ్ఞాని అంటారు. అందుకే ఇక్కడ ఏమన్నారంటే మీరు భక్తులు అవునా కాదా అని ఎట్లా తెలుస్తుంటే వాళ్ళు మాట్లాడే మాట తీరును బట్టి గుర్తించవచ్చు అని చెప్పి చెప్తారు. ఇక్కడ 54వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? అతను ఎలా మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడన్నా విన్నారమ్మా? మాటే మంత్రం అనే పేరు విన్నారా ఎప్పుడన్నా? మాటే మంత్రం. బివి పట్టాభిరామ్ గారు ఒక బుక్ రాశారు. బివి పట్టాభిరామ్ మామూలుగా ఆయనగా కొంచెం సైకాలజీ వీటి మీద క్లాసులు చదివిన మోటివేషన్ స్పీకర్ ఆయన గారు ఒక బుక్ రాశారన్నమాట, మాటే మంత్రం. అంటే మాటే మంత్రం అంటే మంత్రాలు కూడా మాటల రూపంలోనే ఉంటాయి, అక్షరాలతో ఉంటాయి, అదేనా అర్థం? అదేనమ్మా? నేను ఒక మాట చెప్తా. మాట ఎంత శక్తివంతమైనటువంటిది అనే దానికి ఒక పాట మేము మా గురువు గారి మీద రాస్తుంది, మీరు విన్నదే అయినా ఒకసారి ఒక లైన్. మాట పలికితే మంత్రమైనాది శ్రీ సత్యయాక్యుడు, మాట పలికితే మంత్రమైనాది, మాట పలికితే మంత్రమైనాది శ్రీ సత్యయాక్యుడు, మాట పలికితే మంత్రమైనాది, మాట పలికితే మంత్రమైనది, మాట ఎంతో మధురమైనది, మాట పలికితే మంత్రమైనది, మాట ఎంతో మధురమైనది, మాట వింటే మంత్రమవును మాటలో బహుమహిమ ఉన్నది, మాటే పలికితే మంత్రమైనది శ్రీ సత్యయాక్యుడు, మాట పలికితే మంత్రమైనది. దీంట్లో ఒక లైన్ ఉంటుందమ్మా, చెట్టు సారము ఫలమునున్నది, మనిషి సారము మనసును మాటనున్నది, చెట్టు సారము ఫలమునున్నది, మనిషి సారము మాటనున్నది. అంటే ఏంటంటే మాట పలికితే మంత్రం కావాలి, మాట పలికితే మంత్రం. మీరు వెనకటి సినిమాలు చూసే ఉంటారు. ఒక ఆయన వెళ్తూ ఉంటాడు, అంటే బాగా తపస్సు చేసిండు, ఆయన బాగా తపస్సు చేసిండు. అంటే తపస్సు చేస్తే అది సద్వినియోగం చేస్తే ఏం కాదు, దాన్ని సద్వినియోగం చేస్తే ఏం కాదు. వెళ్తూ ఉంటే ఒక ఆయన నచ్చని ఆయన ఎదురైండు, ఆయనకు నచ్చని ఆయన, ఇష్టం లేని ఆయన ఎదురైండు. ఇష్టం లేని ఆయన ఎదురైతే కోపం వచ్చింది ఆయనకి, నాకు ఎదురు వస్తావా అన్నాడు. వెంటనే ఏం చేసాడు, నీళ్ళు కాసిన తీసుకొని నువ్వు కుక్క అయిపో అన్నాడు. నువ్వు కుక్క అయిపో అన్నాడు. ఇంకొక ఆయన ఎదురైతే నువ్వు పిల్లి అయిపో అన్నాడు. ఇదేందండి, ఆయన కుక్క అంటే కుక్క అవుతాడు, పిల్ల నిజంగా అవుతారా? అట్లా సినిమాల్లో కాబట్టి అయ్యారు కానీ నిజంగా అవుతారా అండి? సినిమాల్లో చూపిస్తున్నారుగా మనకి, ఆయన కుక్క అయినట్టు పిల్ల అయినట్టు అవుతారా? అట్లా మనకైతే తెలియదు, సినిమాల్లోనైతే అయినట్టయితే చూపిస్తారు. అంటే ఒకవేళ అంత శక్తిని సంపాదించుకుంటే
వాళ్ళ మాటకంత శక్తి ఉంటే అది మంత్రంలా పనిచేస్తాయి. ఆయన వేరే మంత్రం చదవక్కర్లేదంట, ఆయన వేరే మళ్ళీ మంత్రాలు చదవాల్సిన అవసరం లేదంట. ఆయన మాటే మంత్ర సమానంగా పనిచేస్తుంది. ఒక చెట్టు ఉందనుకోమ్మా, ఆ చెట్టు సారం మొత్తం, ఇప్పుడు చెట్టు మామిడి చెట్టు ఉందనుకోమ్మా, మనకి తినబుద్ధి అయిందనుకో, మామిడి పండ్లు కనపట్టల్లా, కాయలు కనపట్టల్లా, ఏం కనపట్టల్లా, 4 కొమ్మలు తీసుకొని భలే కొని చెప్పి కొమ్మలు కొట్టుకొని నవిలితే టేస్ట్ ఉంటుందమ్మా. అయ్యో ఈ మామిడి పండ్లు తీయగుంటాయి, కొమ్మలు కూడా తీయగానే ఉంటాయి అని చెప్పి మామిడి కొమ్మలు తింటే తీయగా ఉండవు, మామిడి పండులు అయితే అవి ఉండవు. మరి ఈ పండు యాడ్ నుంచి వచ్చింది? ఆ కొమ్మల్లో నుంచే వచ్చింది. మనం తినేటువంటి ఇంత మధురమైనటువంటి పండు ఆ చెట్టులో నుంచే వచ్చింది, కానీ ఆ కొమ్మల్లో నుంచే వచ్చింది. కానీ ఆ కొమ్మను పట్టుకొని నవ్వితే మాత్రం ఆ మాధుర్యం, ఆ టేస్ట్ అనేటువంటిది ఉండదు. అంటే ఒక చెట్టు యొక్క సారం, ఆ చెట్టు యొక్క సారం ఆ పండులో ప్రకటితమైంది, ఆ పండులో ప్రకటితమైంది. అలాగే ఒక మనిషి యొక్క సారం, ఒక మనిషి యొక్క ఎసెన్స్ ఎలా గుర్తిస్తారు? మాటను బట్టి గుర్తిస్తారు. అర్థమైందమ్మా? మనం మాట్లాడే మాట తీరును బట్టి మనం ఎలాంటి వాళ్ళం, మన గుణగణాలు ఏంటి అనేటువంటిది అవతల వాళ్ళు మహాత్ములు ఊకనే అంచనా వేస్తారు. అంటే మనం మాట్లాడే మాట అది ఎలాంటి గుణాన్ని ప్రకటితం చేస్తుంది, మనం మాట్లాడేటువంటి మాటలో తమో గుణం ఉందా, రజోగుణం ఉందా, సత్వగుణం ఉందా, మనం ఎలా మాట్లాడుతున్నాం అనేటువంటి దాన్ని వాళ్ళు గుర్తిస్తారు. మనం అక్కడికి వెళ్ళి కూర్చొని మనం ఒక మహాత్ములు అక్కడ కూర్చొని ఉన్నారనుకోమ్మా, మనం కూడా అక్కడే కూర్చొని 4 ఆయన గారు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, మనం అక్కడ మాట్లాడుకునే ఆయన గారు వింటూనే ఉన్నారు, ఆయన గారు వింటూనే ఉన్నారు. ఆ విన్నప్పుడు గుర్తిస్తారా లేదా? అంటే మనం ఏ గుణాన్ని ప్రభావితం చేసేట్లుగా మనం మాట్లాడుతున్నాం అనేటువంటిది వాళ్ళు ఊరికనే గుర్తిస్తారు. అంటే లోకంలో మనం చూసామనుకోమ్మా, కొంతమందిని ద్వేషంతో, పగ, ప్రతీకారాలతో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అలాగే ఉంటాయి. ఈర్ష్య, అసూయతో, రాగద్వేషాలతో కూడి ఉండేటువంటి వాళ్ళ మాటలు ఇతరులకు బాధ కలిగిస్తాయి. అర్థమైందమ్మా? మనిషి యొక్క ప్రాణాన్ని నిలబెట్టేటువంటిది మాటే, మనిషి యొక్క ప్రాణాన్ని నిలబెట్టేది మాటే. కొంతమంది మనుషుల యొక్క ప్రాణాలు తీసేది కూడా మాటే. అంటే అవతలి వాళ్ళ యొక్క హృదయాన్ని గాయపరిచేటువంటి శక్తి మాటకుంది. అర్థమైందమ్మా? కొడితే ఊరికనే మానిపోయింది, కొన్ని రోజులు ఎవరినైనా గాయపరిచామనుకోమ్మా, కొన్ని రోజులైతే పోతుంది. కానీ మనం తిడితే, వాళ్ళ మనసు నొచ్చుకుంటే అది మార్పు రాదు. అది వాళ్ళ కొడితే శరీరం వరకే వెళ్తుంది, కానీ మాట డైరెక్ట్గా వాళ్ళ మనసు యొక్క లోపలికి చొచ్చుకొని పోయింది, వాళ్ళ యొక్క మనసు యొక్క లోపలికి చొచ్చుకొని పోయి వాళ్ళని తీవ్రంగా బాధకు గురి చేస్తుంది. అందుకని మన మాట ఎలా ఉండాలి అంటే మృదు మధురంగా ఉండాలి, ఆనందాన్ని కలిగించేట్లుగా ఉండాలి, ఎదుటి వాళ్లకు ఆనందాన్ని కలిగించేట్లుగా ఉండాలి. ఓకే అమ్మా? ఇవాళ నుంచి మన వల్ల, మన మాట వల్ల కానీ, మన నడవడిక వల్ల కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాంటి శక్తిని, అలాంటి సామర్థ్యాన్ని ప్రసాదించమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మకు, పోచమ్మ అమ్మవారికి నమస్కారం చేద్దాం. ఓకే అమ్మా? అందుకే ఇక్కడ మొట్టమొదట అర్జునుడు ప్రశ్నించిన దానికి ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు? ఫస్ట్ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే, ఒక యోగి ఎలా ఉంటాడు అంటే అతని యొక్క మాట తీరును బట్టి అతని యోగి అవును కాదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది అని చెప్పారు. ఉదాహరణకి ఒక యోగి ఉన్నాడనుకోమ్మా, ఈ లోకం మొత్తం సుభిక్షంగా ఉండాలని చెప్పి లోక కళ్యాణం కోసం యాగం చేస్తాడు, లోక కళ్యాణం కోసం ఒక హోమం చేస్తారు, లోక కళ్యాణం కోసం ఒక పారాయణం చేస్తారు, లోక కళ్యాణం కోసం అంటే మేలు జరగడం, ఈ లోకానికి మేలు జరగడం కోసం మాత్రమే వాళ్ళు సత్కర్మలు అనుష్ఠానం చేస్తారు. వాళ్ళకు స్వకీయంగా ఎలాంటి అవసరం లేకపోయినప్పుడు కూడా లోక కళ్యాణం కోసం మాత్రమే వాళ్ళు చేస్తారు. కానీ కొంతమంది వాళ్లకు మాత్రమే మేలు కలిగించాలి, ఇంకోటి ఎదుటి వాళ్లకు మేలు కలిగించకూడదు, ఎదుటి వాళ్లకు నష్టం కలిగించాలి. ఎదుటి వాళ్ళకు నష్టం మేమొక్కడమే బాగుండాలి, మేమొక్కడమే బాగుండాలి, పక్కనోళ్ళు ఆడే ఉండాలి, వాళ్ళు ఆడే ఉండాలి.
మా కాళ్ళకాడ పడి ఉండాలా అనేటువంటి నోషన్తో చాలామంది ఉంటారు. అది సరైనటువంటిది కాదు. యోగి ఎప్పుడు కూడా అలా ఆలోచించడు, సర్వజన శ్రేయస్సు కోసమే ఆలోచిస్తాడు. అందుకే మన పూజలప్పుడు కానీ ఎక్కడన్నా మంత్రాలు చదివేప్పుడు కార్యక్రమాలు చేసేప్పుడు లోకా సమస్త సుఖినోభవంతు అని ఎవరనగలుగుతారు? యోగులు మాత్రమే అనగలుగుతారు. లోకా సమస్త సుఖినోభవంతు అంటారు. సర్వేజన సుఖినో భవంతు, సర్వజనులు కూడా సుఖంగా ఉండాలని కోరుకోవాలి. నేను మాత్రమే సుఖంగా ఉండాలని చెప్పి ఏ యోగి కూడా అనుకోడు. అర్థమైందమ్మా? మనం వ్రతం చేసామనుకో, మనం బాగుండాలనే చేస్తాం, లోకం బాగుండాలని మనం ఎందుకు చేస్తాం? మనకేం పని లోకంతో మనకేం, మనం బాగుంటే చాలు అనేటువంటి థాట్తోటే మనం ఉంటాం. కానీ యోగుల యొక్క మాట తీరు ఒక డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ యోగుల యొక్క నివాసం, వాళ్ళు ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా అక్కడ యోగులు ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది అని చెప్పారు. ఎలా తెలుస్తుంది? అక్కడికి వెళ్ళగానే ఇది యోగుల యొక్క, ఇక్కడ ఎవరో యోగులు తపస్సు చేసినట్టుంది, ఇక్కడ ఎవరో యోగులు ఉంటున్నారు అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే, సామాన్యుడు గుర్తించలేనటువంటిది ఒక్క జ్ఞానులు మాత్రమే గుర్తించగలిగేటువంటివి కొన్ని ఉంటాయి. సామాన్యులు గుర్తించలేనటువంటివి యోగులు మాత్రమే గుర్తించగలిగేటువంటివి కొన్ని ఉంటాయి. అంటే మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వైబ్రేషన్స్, తరంగాలు, శక్తి తరంగాలు, ఒక ఇంటికి వెళ్ళామనుకోమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి శబ్ద తరంగాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి శక్తి తరంగాలు ఉన్నాయి అనేటువంటిది, ఎలాంటి మంత్రశక్తి తరంగాలు ఉన్నాయి అనేటువంటిది మనం గుర్తించగలుగుతాం. అంటే ఒక ధర్మబద్ధంగా జీవించేటువంటి యోగులు, అంటే నిరంతరం జ్ఞానంతో జీవించేటువంటి యోగుల యొక్క నివాసం చాలా శక్తివంతంగా ఉంటుంది. మనం వెళ్ళగానే ఏమనిపిస్తుంది? ప్రశాంతత. మనం వెళ్ళగానే ఎలా ఉంటుంది? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు అయినా మీకు అక్కడే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ కొంతమంది చుట్టాలింటికి వెళ్ళామనుకోండి, ఇల్లు హైఫైగా ఉండొచ్చు, మీకు ఉండబుద్ధి కాదు, భక్తులకు అక్కడ ఉండబుద్ధి కాదు. ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది. అక్కడేముంది? నెగిటివ్ ఎనర్జీ ఉంది. నెగిటివ్ ఎనర్జీ ఉన్న కాడ భక్తుడు ఇమ్మడలేడు. ఎప్పుడు ఇంటికి పోదామా అనిపిస్తుంటుంది, ఎప్పుడు ఇంటికి పోదామని, వెంటనే ఇప్పుడే వస్తా అని చెప్పి పక్కన ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి ఎక్కువసేపు కూర్చుంటారు. వాళ్ళ ఇంట్లో ఉండబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మనుషుల యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి లేదా వాళ్ళ యొక్క మాటల యొక్క ప్రభావం ఆ ఇంటి నిండా నిండి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి ఒకళ్ళ ఇంటికి, మనం వెళ్ళగానే వాళ్ళు మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడుతుంటారు. సరే, మనం వెళ్ళేసరికి వాళ్ళ ఇంటికి తాళం వేస్తుంది. ఒకళ్ళింటికి వెళ్ళేసరికి తాళం వేస్తుంది. అయ్యో ఉంటారనుకొని వచ్చును, తాళం వేస్తుంది ఎట్లా అని చెప్పి ఎదురింటికి వెళ్ళారు. వీళ్ళు వాళ్ళ ఇంటికి ఎదురింటికి వెళ్ళారనమాట. ఎదురింటికి వెళ్తే ఏంటండి వచ్చారంటే, మరి ఇక్కడ భగవద్గీత సత్సంగం జరుగుద్దని చెప్పారు, ఇక్కడ ఎవరో గురువు గారు ఉన్నారంట, లేదా ఒక యోగి ఉన్నాడంట, ఒక మహాత్ముడు ఉన్నాడంట, అందుకే ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ధ్యానం చేస్తారంట, లేదా మంత్రం చదువుతారంట, ఏదో సంథింగ్ ఒకళ్ళ దగ్గర కలవడానికి అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఆ ఎదురింటి వాళ్ళు చెప్పాలన్నమాట వీళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్గా కూర్చొని మనం వెళ్ళగానే మంత్రం చదివి, మనం వెళ్ళగానే బొక్కు చదివితే కాదు, అర్థమైంది? మన ముందు ప్రకటితం చేసేటువంటిది కదా. మనం లేనప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, మనం లేనప్పుడు వాళ్ళ ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వాళ్ళ కొడుకులు ఎలా ఉన్నారు, వాళ్ళ కూతుర్లు ఎలా ఉన్నారు, వాళ్ళ మనవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మనవరాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో వాళ్ళు ఎదురింటోళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్తే అర్థమవుద్ది, చాలా వరకు అర్థమవుద్ది. వాళ్ళు చెప్పింది మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. అర్థమైందా? అంటే ఇక్కడ రెండు అంశాలు ఇప్పుడు మనం గుర్తు చేసుకున్నాం. ఒకటి వాళ్ళ యొక్క మాట తీరు, రెండు వాళ్ళ యొక్క నివాసం, వాళ్ళు ఉండేటువంటి ఎన్విరాన్మెంట్, వాళ్ళు ఉండేటువంటి ఇంటి వాతావరణం కూడా మనను ప్రభావితం చేస్తుంది.
ఓకే, నెక్స్ట్ ఇంకోటి మూడో మాట చెప్పారు, వాళ్ళ యొక్క నడక, వాళ్ళ యొక్క సంచరం, వాళ్ళు ఎలా సంచరిస్తున్నారు, వాళ్ళు ఎలా నడుస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్. ఇక్కడ ఏమంటారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని బట్టి కూడా మనం గుర్తించవచ్చు అని చెప్పారు. ఎలా ఉంటుంది యోగుల యొక్క లైఫ్ స్టైల్? యోగుల యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నిరంతరం యోగ భావంతో జీవిస్తూ ఉంటారు. 10 మందికి మేలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు సంకల్పం చేసి అనుకూలంగా తత్సంబంధితంగా వాళ్ళు జీవించటం అనేటువంటిది జరుగుతుంది అని మనం ఇక్కడ చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే వాళ్ళు ఆ పద్ధతిగా జీవిస్తున్నది లేనిది మనం గుర్తించవచ్చు. ఒకవేళ మన దగ్గర కరెక్ట్గా లేకపోతే, మనం పొరపాటున అంచనా వేసామనుకోండి, అది కూడా మనకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం నిర్ణయం తీసుకోవాలి. అతను యోగి అవును కాదు అనేటువంటి దాన్ని మామూలుగా వెంటనే అని అనటం కాకుండా 2-3 సార్లుగా పరీక్షించుకున్న తర్వాత ఎస్ ఈజ్ ద రాంగ్ పర్సన్, ఈజ్ ద రైట్ పర్సన్ అని చెప్పి మనం డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందమ్మా? ఒక ప్రజ్ఞ స్థితమై ఉన్నటువంటి ఒక బుద్ధిమంతులు నిరంతరం కూడా గుణాలకు అతీతంగా, త్రిగుణాలకు అతీతంగా, లేకపోతే రజోగుణం తమోగుణం లేకుండా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు 10 మందికి మేలు కలిగేట్లుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క మాట ఎంతో మృదు మధురంగా ఉంటుంది, చాలా సరళంగా ఉంటుంది, ఎదుటి వాళ్లకు ఆనందాన్ని కలిగించేట్లుగా ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ మంచి ప్రశాంత వాతావరణం మనకి కనిపిస్తుంది. వాళ్ళ యొక్క నడవడికి కూడా చాలా అద్భుతంగా ఆదర్శవంతంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆదర్శవంతంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అలాంటి భక్తుడు మనకు కనిపించాడు అనుకోండి, అలాంటి యోగి మనకు కనిపించాలనుకోండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు అలాంటి యోగి గురించి తెలుసుకున్నాం. యోగి ఎలా ఉంటారో చెప్పారు భగవద్గీతలో పరమాత్మ. యోగి ఎలా ఉంటారో చెప్పారు, యోగి గురించి తెలుసుకున్నాం, అలాంటి వాళ్ళని చూసాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? చూసేస్తే సరిపోయిందిగా. ఇప్పుడు యోగి ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం, వాళ్ళ ఇల్లు ఎలా ఉండాలో తెలుసుకున్నాం, ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నాం. ఇవన్నీ మనం గుర్తించాం. ఈ గుర్తించిన తర్వాత మనం ఇంటికి వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు అలానే ఉండాలి, కానీ మళ్ళీ మనం ఏమైనా యోగిలా మారాలా ఏంటి? మనం కూడా అందుకేనండి భగవద్గీత చదివేది. అంటే ఇప్పుడు మనం కూడా భగవద్గీతలో చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకొని మనం కూడా జ్ఞానం కావాలనేనా? మనం కూడా యోగంలో కావాలనగా? అయితే మనం కూడా అలాంటి లక్షణాలను పెంపొందింప చేసుకోవాలి. అలాంటి లక్షణాలు యోగులకు ఎలా ఉన్నాయో అలాంటి లక్షణాలు మనలో కూడా పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నం. అప్పుడు మనం భగవద్గీత చదవటం వల్ల కలగాల్సినటువంటి ప్రయోజనం మనకు కలుగుతుంది, లేకపోతే ఆ ప్రయోజనం కలదు. ఇంకా భగవద్గీత చదివి కూడా ఉపయోగం అనేటువంటిది ఉండదు అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.